जोहार महात्मा ज्योतिराव फूले, जोहार महात्मा ज्योतिराव फूले, जोहार महात्मा ज्योतिराव फूले। బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి కార్యక్రమం స్టేట్ వైఎస్ఆర్సీపీ ఎస్సీసీ మెంబర్ తణుకు నియోజకవర్గ పరిశీలకులు శ్రీ కొట్టు వెంకట్ గారు నాగు గారి ఆధ్వర్యంలో మరి ఆయన ఆఫీస్ వద్ద మరి బీసీ సంఘం బీసీ సెల్ తరపున ఈ కార్యక్రమం జరుగుతుంది। ఈ సందర్భంగా మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఘనంగా మరి అందరం నివాళులు అర్పించాము। ముఖ్యంగా ఏప్రిల్ నెల అంటే బడుగు బలహీన వర్గాల వారి నెల। ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే దాదాపు 170 సంవత్సరాల క్రితం మరి సమాజంలో ఉన్న అసమానతలు, పట్వేల్ పట్వారీ వ్యవస్థలు, కర్ణం మున్సబుల వ్యవస్థలతో ఢీకొని ఎదుర్కొని మరి కుల వృత్తుల ద్వారా ఉన్న బడుగు బలహీన వర్గాల్లోని మరి వీళ్ళందరూ మార్పు రావాలంటే చదువే మెయిన్ అనేసి తన భార్యని మరి చదివించి ఆవిడ ద్వారా బడుగు బలహీన వర్గాలకే చదువు అందించిన మహోన్నత వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు। ఈయన గురువుగా భావించి ఈయన ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ గారు ఆయన కూడా 14వ తారీఖు మరి ఆయన అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి మన భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు। అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి ఉత్తమ పార్లమెంటేరియన్ బాబు జగజ్జీవన్ రావు గారు। ఈ ముగ్గురు ఈ ఏప్రిల్ నెలలో ఈ మహానుభావులు భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేశారు కాబట్టి ఏప్రిల్ నెలనే బడుగు బలహీన వర్గాల నెలగా మనం భావించవచ్చు। ఈ సందర్భంగా మరి జ్యోతిరావు పూలే గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన బాటలోనే ఆయన మనకి ఏదైతే చేశారో దాన్ని మళ్ళీ మనం మరి గతంలో ఉన్న అసమానతలకి రిపీట్ కాకుండా మరి ఆయన బాటలోనే బడుగు బలహీన వర్గాలన్నీ మరింత ఉన్నత స్థాయికి ఉన్నత స్థితికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాల వారు అందరూ చదువుకునేలాగా, విద్యావంతులు అయ్యేలాగా, వ్యాపారస్తులు అయ్యేలాగా, రాజకీయాల్లో పాల్గొని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడేలాగా మరి వాళ్ళ మార్గంలో నడవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకే మరి నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను।